జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఫరూక్ అబ్దుల్లాపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని గ్రేటర్ కైలాష్ దగ్గర ఓ పెళ్లి వేడుకకు హాజరై వెనుతిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. వివాహ వేడుక జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణం సమీపంలో ఉన్న దుండగులు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు ఆయన వెంట ఉన్న డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరికి ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జమ్మూలోని మండీకి చెందిన కమల్ సింగ్ గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్. సో హరిప్రియ, ఫరూక్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్, ఆయన ఒక వివాహానికి హాజరైనటువంటి సందర్భంగా ఒక దుండగుడు అతన్ని జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా అతన్ని గుర్తించారు. కమల్ సింగ్ అతని పేరు. అతను తన సర్వీస్ రివాల్వర్, అంటే అది ఎక్కడి నుంచి లైసెన్స్, అది ఎక్కడి నుంచి వచ్చింది, అతను లైసెన్స్ తీసుకున్నాడు, పోతే ఎవరిదైనా లైసెన్స్ రివాల్వర్ దొంగతనం చేశాడా, ఇతర విషయాలన్నీ కూడా ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ అతనికి లైసెన్స్ రివాల్వర్ తో మాత్రమే అతను కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశాడు. ఫరూక్ అబ్దుల్లాని టార్గెట్ చేస్తూ ఉండగా వివిఐపి సెక్యూరిటీ అధికారులు అతన్ని పట్టుకుని వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్రంగా ప్రతిఘటించాడు అతను. కానీ మొత్తానికి అతన్ని పట్టుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫరూక్ అబ్దుల్లాకి మీదకి ఎటువంటి కాల్పులు జరపకుండా అతన్ని అడ్డుకోవడంలో సఫలీకృతులయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటి మోటో ఏమిటి, ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాడు, అతని వ్యక్తిగతమైనటువంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫరూక్ అబ్దుల్లాతో, లేదా కేవలం మతపరమైన లేకపోతే మిగిలినటువంటి ఆవేశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే గన్ యొక్క లైసెన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు గట్టిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ద్వారా ఈ వెపన్ అతనికి అందింది, ఇంకా ఎవరైనా ఉన్నారో ఇతనితో పాటు ఇతను ఒక్కడే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాడా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరో అనే అంశం మీద కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పెద్ద ప్రమాదమే తప్పిందని భావించవలసి ఉంటుంది. ఫరూక్ అబ్దుల్లాకి ఏమైనా గాయాలు తగిలో లేకపోతే ఏదైనా సీరియస్ ఇంజరీస్ కనుక అయి ఉంటే పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో కొంచెం ఉద్రిక్తంగా మారేటటువంటి అవకాశం ఉండేది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా కొంత సర్దుమణిగి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అనుకున్నటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా కనుక ఏదైనా జరిగితే ఒకవేళ దాని రిఫర్కేషన్స్ తీవ్రంగా ఉండేవి. కాబట్టి వాటిని వీలైనంత వరకు నివారించడానికి అవకాశం కలిగేలా సెక్యూరిటీ వర్గాలు ప్రయత్నం చేశాయి. ఆ మేరకు సఫలీకృతం కూడా అయినట్టుగా సమాచారం. దర్యాప్తు అయితే దీని మీద కొనసాగుతుందని చెప్పవచ్చు. హరిప్రియ. శివప్రసాద్, అయితే మాజీ ముఖ్యమంత్రి పైన అటాక్ జరిగిన నేపథ్యంలో ఆయనకి సెక్యూరిటీ పెంచే అవకాశం ఉందా? ఇప్పటికే అతనికి మంచి సెక్యూరిటీ ఉంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి పోలీసు అధికారులు రివ్యూ చేసి అతనికి ఏదైనా అవసరం అయితే మరింత సెక్యూరిటీని పెంచేటటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంది. అసలు ముందు దాని మోటో ఏంటో తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కమల్ సింగ్ అనే అతను ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాడు, దాదాపు 20 సంవత్సరాలుగా తాను ఫరూక్ అబ్దుల్లాని చంపాలని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి అతను ఒక మాట అన్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం, ఎందుకు 20 సంవత్సరాల నుంచి అతని ప్రయత్నం చేస్తున్నాడు, ఇంతకాలానికి ఆ ప్రయత్నానికి కొంత సఫలీకృతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో అతను కరెక్ట్ గా షూట్ చేయడానికి ఏం చేస్తూ ఉండగా పోలీసు అధికారులు అతన్ని గుర్తించి పట్టుకున్నారు. బలవంతంగా అతని చేతులు విరిచి వెనక్కి కట్టేసి అతన్ని కాల్పులు జరపడానికి వెళ్ళకుండా అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాబట్టి సెక్యూరిటీని పెంచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు అధికారులు ఆ మేరకు రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.